మన గౌరవం మీద కానీ ఎవరైనా నష్టం కలగజేస్తే మనం పాటించాల్సిన సూత్రం ఏంటో తెలుసా? అక్కడి నుంచి చెప్పండి, తప్పుకోండి, వెళ్ళిపోండి, సైలెంట్ అయిపోండి, వాళ్ళకి ఏ వివరణ ఇవ్వకండి, నిశ్శబ్దం అయిపోండి. అలా నిశ్శబ్దం అయిపోతే దేవుడు చేసే పని అని చెప్తున్నా, మనల్ని ఏడిపించి మన మీద అసూయపడి మన భూమిని లాగేసుకునేవారు సిగ్గుపడేంతగా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? అధిక ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. ఇస్సాకుని చూసి శత్రువులు అన్నారట, నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ బావిని పూడి చేసిన తర్వాత మరో దిక్కున బావి తవ్వితే మళ్ళీ అక్కడ నీళ్ళు వచ్చాయి. నువ్వు అక్కడి నుంచి మరో దిక్కున పోతే అక్కడ బాగుతుంది, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నీళ్ళు వస్తుందంటే నీ వెనకాల నీళ్ళు వస్తున్నాయి. నీ వెనకాల నీళ్ళు వచ్చేలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఎక్కడ అడుగెడితే అక్కడ ఆశీర్వాదకరమైన జలములు బయటకు వస్తున్నాయి. మాకు అర్థమైంది, నీ అభివృద్ధి మాకు తేటగా కనబడుతుంది. నువ్వెంతగా దేవుని చేత దీవెన పొందిన వాడవో మాకు అర్థమవుతుంది. కనుక ఇస్సాకు మాకు భయం వేస్తుంది. మేము నీతో గొడవ పెట్టుకుంటే సరాసరి ఎవరితో గొడవ పెట్టుకున్నట్టు తెలుసా? నీ ఆశీర్వాదానికి కారకుడైన దేవుడితో గొడవెట్టుకున్నట్టు. మాకు భయం వేసి ఒక మాట నిబంధన చేసుకుందాం, మాతో ఇలాంటి గొడవలు దయచేసి పెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నప్పుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి అసూయపడకండి. వాళ్ళ ఆశీర్వాదం పాడు చేద్దామని ప్లాన్ చేయకండి. వాళ్ళ ఆశీర్వాదం మీద కామెంట్లు చేయకండి. ఎందుకో చెప్పనా? దేవుణ్ణి ఆశీర్వదించేవాడి మీదకి ఎవరైనా అడ్డొచ్చారో మీరు కోరుకుని సమాధి తెచ్చుకుంటున్నారని మాత్రం మర్చిపోకండి. ఇస్సాకు ఎక్కడికి పోతే అక్కడికి నీళ్లు పరిగెట్టాయట. ఇస్సాకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆస్తులు కలిసి వచ్చాయట. ఇస్సాకు ఎక్కడ పోతే అక్కడ దేవుని ఆశీర్వాదం ఆయన కలిసి వచ్చిందట. ఇది ఎవరు స్పష్టంగా చూసారు చెప్పండి? శత్రువులు స్పష్టంగా చూశారు. ఇస్సాకులో మనం చూడాల్సిన మరో క్వాలిటీ అని చెప్పిన, శత్రువుల్ని పగతో గెలవలేదంట, చెప్పండి, ప్రేమతో గెలిచాడు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి సారీ చెప్పిన వెంటనే పెద్ద భక్తుల్లో ఫీల్ అయిపోయి, ఎన్నాళ్ళకు తెలుస్తుంది నా గురించి, జాగ్రత్తగా ఉండరు ఏమనుకుంటున్నారు, నా జోలికి వస్తే మీరు ఎవరి జోలికి వచ్చినట్టు తెలుసా చెప్పండి, ఇరిసేస్తాడు ఏమనుకుంటున్నారు అనలేదా? ఆయన ఏం చేశాడు చెప్పిన, సరే ఇంటికి వచ్చారుగా, వెళ్ళిపోకండి, ఇలా రండి, మనందరం కలిసి ఒక లవ్ ఫీస్ట్ పెట్టుకుందాం. ప్రేమ విందు పెట్టాడు, మంచి భోజనం పెట్టాడు. వెళ్ళిపోయి ముందు దగ్గరుండి ఆయనే సాగనంపాడు. ఇస్సాకులో మనం చూడాల్సింది ఏంటంటే, శత్రువులను సైతం చెప్పండి ప్రేమిస్తాడు. తన మీద కామెంట్ చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. తన నాశనాన్ని కోరుకున్న వారిని కూడా ప్రేమిస్తాడు. గమ్మత్తని చెప్పనంటే, ఫంక్షన్కి ముందు వాళ్ళని పిలుస్తాడు. ఎవరిని? శత్రువుని. నువ్వు ఐజాక్ లాగా బ్లెస్సింగ్గా మారిపోవాలి అంటే ఇస్సాకులో మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి చెప్పిన? ఈ క్వాలిటీస్ అన్నీ మనకు కనబడతాయి.